హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? నేను బాగానే ఉన్నానండి. మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇది నిన్న బ్లౌజ్ స్టిచ్చింగ్ పెట్టాను కదండి, కుట్టే విధానం ఫస్ట్ పార్ట్ 1, ఇది సెకండ్ పార్ట్ 2 అన్నమాట. ఇదిగోండి షేప్ పట్టి ఫ్రంట్ సైడ్ భాగం ఎట్లా కుట్టాలో చెప్తున్నాను. డాట్స్ పైకి 3 వరకు ఉంది. మెయిన్ డాట్ ఇది, మనం షోల్డర్ సగం చేసి వేయాల్సిన డాట్ ఇది. నెక్ వైపు నుంచి కూడా రౌండ్ నెక్ ఉంటుంది కదా, ఆ నెక్ దగ్గర నుంచి కూడా మెజర్ తీసుకుని 3.5 వరకు రావాలి. అక్కడి నుంచి 1 ఇంచ్ లోపలికి వస్తే షోల్డర్ సగం చేస్తే దానికి పైకి 3 వరకు వస్తే సరిపోతుంది. ఫ్రంట్ పొడవు ఎక్కువ ఉందనుకోండి 3 వరకు రావాల్సి వస్తుంది. 14, 15 ఉంటే మ్యాక్సిమం 3 వరకు వెళ్ళాల్సి వస్తుంది. డాట్ చూడండి ఎట్లా వేస్తున్నాను. మెయిన్ గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం అందరికీ 1 ఇంచ్ వస్తుంది, లేకపోతే పైకి 2.5 వరకు వెళ్తుంది అన్నమాట. అవ్వండి 1 ఇంచ్ పెడుతున్నాను. మీకు అర్థం అవ్వకపోతే కొంచెం జూమ్ చేసుకుని చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. కొన్ని వీడియో క్లిప్స్ సరిగ్గా రాలేదండి, కొంచెం కొత్త కదా, అన్నీ అర్థం అవడానికి టైం పడుతుంది నాకు. అవ్వండి రఫ్ లాగే అనమాట. 2.5 వేసాను, చూసారా? 2.5 వేస్తే కరెక్ట్గా సరిపోతుంది మ్యాక్సిమం అందరికీ. ఎవరికైనా సరే ఒక 3 వరకు పడుతుంది కొంతమందికి. ఇప్పుడు సైడ్ డాట్ అనమాట, నెక్ దగ్గర ఉండే డాట్ అది మ్యాక్సిమం అందరికీ 1/2 ఇంచు, మహా అయితే కొంచెం పాయింట్ ఎక్కువ తీసుకుని ఒక 2 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు పొడవుగా. ఈసారి డాట్స్ వీడియో అప్లోడ్ చేస్తానండి. ఓన్లీ ఫ్రంట్ డాట్లు వేసే విధానమే చూపిస్తాను, మెయిన్ ఇంపార్టెంట్ కదా ఇది. ఇంకోండి అంటే ఫ్రంట్కి మెయిన్ డాట్కి, ఈ డాట్కి, చంకలో డాట్కి, ఇదిగోండి ఫ్రంట్ చంకలో డాట్ వేయించి మెయిన్ డాట్ ఉంటుంది కదా కిందది షోల్డర్ సగం చేసింది, అక్కడి నుంచి ఒక 1/2 ఇంచే తీసుకుని 5 ఇంచెస్ వరకు పొడవుగా రావాలి. కరెక్ట్గా ఆ మెయిన్ డాట్ ఎండింగ్ ఉంటుంది కదా, ఆ ఎండింగ్ దగ్గర నుంచి కరెక్ట్గా ఎండింగ్ ఒక 1.5 వరకు వదిలిపెట్టాలి. 3 డాట్స్కి మ్యాక్సిమం 1.5 ఇంచు గ్యాప్ ఉంటే చక్కగా షేప్ వస్తుందండి, నీట్గా కూర్చుంటుంది, ఏ ప్రాబ్లం రాకుండా. అవతల సైడ్ కూడా సేమ్ అట్లాగే వేసుకోండి. మెయిన్ డాట్స్ వేసేటప్పుడు ముందుగానే నెక్ ఉన్న వైపు 2 ఎదురు బొదురు చూసుకుని పక్కనే చూసుకుని ముందు ఇంటూ మార్క్ పెట్టేసుకోండి. ఆ ఇంటూ మార్క్ లోపలికి వెళ్ళడానికి మీకు లోపలికి ఖర్చు అని అర్థం చేసుకోండి, అప్పుడు మీకు మిస్టేక్ ఎక్కడ రాకుండా నీట్గా వస్తుంది. అదే కనుక మీరు చూడకుండా వేశారనుకోండి, ఇంక ఇప్పుతూనే ఉండాలి బ్లౌజ్ మొత్తం, 2 కలిపి ఒకే దానికి వస్తాయి. ఇంకోటి కూడా ఉంటుంది చెప్పే విధానం, అది కూడా చెప్తాను మొత్తం. మనకి ఎలా తీయాలో వీడియో సరిగ్గా తెలియక అట్లా వస్తుందండి. ఇంకా నీట్గా తీసేయడానికి ట్రై చేస్తాను నేను. మీరు నన్ను సపోర్ట్ చేయండి చాలు మన ఛానల్ని. ఇది కొత్తగా రావడం వల్ల అసలు వీడియో అంతా కట్ అయ్యి వస్తుంది. కొంచెం ఫేస్ కనపడకుండా చూడడం కోసమని ఇట్లా వేస్తున్నానండి. కొంచెం మమ్మల్ని సపోర్ట్ చేయండి, మా ఛానల్ని లైక్ చేయండి. ఇది షేప్ పట్టి అండి వేస్తున్నాను. మనకి 3.5 ఇంచులు ఉన్న షేప్ పట్టి పొడవు షేప్ తీసుకుంటాం కదా, అది మాత్రం నెక్ వైపు ఉండే వైపు రావాలి. ఇది లోడింగ్ చెప్తున్నాను మీకు. లోడింగ్ ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది అన్నమాట. షోల్డర్ దగ్గర నుంచి మొత్తం అంతా క్లీన్గా ఫోల్డ్ చేసుకుని దాన్ని అవతల సైడ్కి తిప్పాలి. ఆ వీడియో క్లిప్ మిస్ అయినట్టుందండి, మీకు కెమెరా అటు ఇటు అయిపోయినట్టుంది. ఈసారి ఓన్లీ ఫ్రంట్ వరకే చాలా నీట్గా చేసి చెప్తానండి. ఇంకోండి ఇక్కడ లోపల మొత్తం అంతా లోపల పెట్టేసేయాలి, లోపల పెట్టేసి షేప్ పట్టివి కుట్టాలి. చూసారా, అట్లా కుట్టాలి. మళ్ళీ అందులో నుంచి ఓపెన్ చేస్తే నీట్గా కనపడుతుంది.
మొత్తం మీకు మిషనే కనపడుతున్నట్టుంది కదా. ఈసారి నుంచి బాగా చేస్తానండి. నేను చూసుకోలేదు అసలు. నిన్న పార్ట్ 1 పెట్టేశాను కదా అని ఇంకా పార్ట్ 2 పెడుతున్నాను. నెక్స్ట్ స్టిచ్చింగ్ కూడా ఇంకో బ్లౌజ్ కూడా ఉంటుంది. కంటిన్యూగా స్టిచ్చింగ్ ఉంటూనే ఉంటాయి. మీకు ఏది అర్థమవుతుందో నీట్గా చూసుకోండి. అంటే బ్లౌజ్ అనే కాదు, మొత్తం అన్నీ చెప్తాను అన్నమాట. మీకు ఫ్రాక్స్ కానీ డ్రెస్సెస్ కానీ ఏమైనా అడగండి కామెంట్ బాక్స్లో. నేను వాటిని వీడియో తీసి పెడతాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. ఒక షేప్ పట్టి పైనుంచి వేస్తే ఇంకో షేప్ పట్టి కింద నుంచి వస్తుంది. ఉల్టా సీదా, మంచి చెడు అట్లా. మంచి వైపు ఒకటి వస్తుంది, లోపల వైపు ఇంకోటి వస్తుంది షేప్ పట్టి. అదొకటి గమనించుకోండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. 2 వేసుకున్నాం కదా, ఇంకా ఎదురు బదురు వచ్చినాయి కరెక్ట్గా నీట్గా పక్క పక్కనే వచ్చినాయి. ఇప్పుడు ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి వేయాలి. ఒకసారి ముందే చెక్ చేసుకోండి ఎక్కువ తక్కువ వచ్చిందేమో అని. నెక్స్ట్ వీడియో ఈసారి పెద్దవాళ్ళకి బ్లౌజులు కుడతాం కదా, చాలా ఏజ్ ఉన్న వాళ్ళకి షేప్ పట్టి ఉండదు, ఏముండదు కదా, ఆ బ్లౌజు కటింగ్ స్టిచ్చింగ్ 2 పెడతానండి. చూడండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఒక ½ అన్ అవర్ కూడా పట్టదు. ప్లెయిన్ బ్లౌజులే ఉన్నాయి. కటింగ్ స్టిచ్చింగ్ 2 చెప్తాను. ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి క్లాత్ ఎక్కడ వేస్ట్ చేయకుండా వీళ్ళు పెద్ద సైజు కదా, 1.5 మీటర్ వరకు ఇచ్చారండి. బ్లౌజ్ అయితే 1.5 మీటర్ ఇచ్చినా సరే హ్యాండ్స్ దగ్గర మాత్రం జాయింట్ వస్తుంది కంపల్సరిగా. ఎందుకంటే మనం అడ్డం వేసామనుకోండి హ్యాండ్స్ ప్లెయిన్ బ్లౌజులు చిరిగిపోతాయి. ఎప్పుడైనా సరే అడ్డం వేయకుండా నిలువుగా వేస్తే అది చిరగదన్నమాట. ఉక్సులు పట్టి వేయించి సీదా నుంచి లోపలికి వెళ్ళాలి. అంటే మంచి వైపు ఉండే క్లాత్ నుంచి మనం ఖర్చులు అవన్నీ వేసాం కదా, అది లోపలికి ఉండాలి. ఇది ఉక్సులు పట్టి. అక్కడ కింద డాట్ వేసాం కదండి, డాట్ దగ్గర చిన్న ఫ్రిల్ పెట్టాలి. మీకు ఈ కలర్ వల్ల కూడా థ్రెడ్ కనపడట్లేదు, క్లాత్ కనపడట్లేదు. కింద రఫ్ లాగండి ఒకసారి, ఓడకుండా ఉంటుంది. మళ్ళీ దాన్ని కొంచెం గోరుతో గీక్కొని ఆ సైడ్ ఉండే ఖర్చు ఉంటుంది కదా, ఖర్చు మధ్యలో చక్కగా వేసుకోవాలి. అవతల సైడ్ మాత్రమే వేయాలి కుట్టు స్టిచ్చింగ్ అనేది. ఆ కుట్టు అవతల సైడే పడాలి. దీనిమో ఉక్సులు పట్టి మొత్తం లోపలికి ఫోల్డ్ చేసేయాలి, బయటికి ఉండకూడదు. చాలామంది బయటికి చేస్తారు, అట్లా అసలు బయటికి చేయకూడదు. ఉక్సులు పట్టి ఎప్పుడైనా సరే అది లోపలికి వెళ్తుంది. ఇప్పుడు తాళ్ళు పట్టి అనుకో పైకి వస్తుంది కాబట్టి సరిపోతుంది. లోపలికి వచ్చి తీసేయాలి. ఇంకా డాట్స్ వేసినాక మళ్ళీ ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి వేసినాక 2 చెక్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. ఒక్కోసారి అంటే క్రాస్ ముక్క కాబట్టి పొడవు వచ్చేస్తాయి అన్నమాట. ఇంకోండి తాళ్ళు పట్టి వేయించి కింద నుంచి పైకి రావాలి. చూసారా, అది సీదా వైపు కింద ఖర్చులన్నీ పెడతాం కదా, దానిపైన దాని కింద పెట్టాలి. ఇది క్లాత్ తీసుకెళ్ళి ఇది చాలా సింపుల్గా అయిపోతుంది అన్నమాట. తాళ్ళు పట్టి అంటే ఫినిషింగ్ అనేది నీట్గా కనపడుతుంది. పైన ఎక్కువ తక్కువ ఒకటే చక్కగా నీట్గా ఒక కుట్టు వేసామనుకోండి అలా కూర్చుండిపోతుంది అన్నమాట. ఆల్రెడీ ఫోల్డింగ్ ఉన్న క్లాత్ వైపు తీసుకున్నాను.
అందుకని ఇంకా ఫోల్డింగ్ చేసే పని లేకుండా ఫోల్డింగ్ చేసే వచ్చింది అది. మనం ఎప్పుడైనా సరే క్లాత్ చక్కగా ఉండాలి అండ్ మనకు మిగిలాలి అంటే ఇది నెక్ వైపు ఉన్న క్లాత్ అన్నమాట. మనం నెక్ కట్ చేస్తాం కదా, అది క్లాత్. ఆ క్లాత్ని ఉంచుకున్నాం అనుకోండి, మనకి హ్యాండ్కి ఉక్సుల పట్టీకి వస్తుంది, తాళ్ళ పట్టీకి వస్తుంది. ప్లెయిన్ బ్లౌజులకి లైనింగ్ కూడా అంతే, తాళ్ళ వైపు ఉంచుకుంటే డబుల్ వేసుకోవచ్చు చక్కగా. చూసారా, ఇట్లా ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా తీసేయాల్సి వస్తుంది. చక్కగా నీట్గా కట్ చేసుకోవాలి. ఒక్క నిమిషం అండి, చెప్తాను, అది వీడియో మిస్ అయినట్టుంది. ఇదిగోండి, అది మీకు కనిపించలేదు అనుకుంటాను. ఉక్సులు పట్టి కొంచెం పొడవు వచ్చిందన్నమాట. మనం టిక్ పెట్టుకొని తీసేయాలి దాన్ని. తీస్తాను చూసారా. అక్కడ నెక్ పైన షోల్డర్ కూడా లైట్గా చిన్న కట్ చేసుకుంటే కరెక్ట్ అండ్ నీట్గా ఉంటుంది అన్నమాట. ఆ ముక్క కూడా తీసేయాలి. ఇంకా నీట్గా షేప్ చేసుకోవాలి. మనం క్లాత్ తీసినంత సరిగ్గా తీపోయాం అనుకోండి, ఒక దగ్గర నుంచి స్ట్రైట్గా ఉంటుంది, మనం క్లాత్ తీసిన దగ్గర ఇంకో వైపు నుంచి రౌండ్గా ఉంటుంది, చండాలుగా ఉంటుంది. మళ్ళీ మనం చెక్ చేసుకోవాలి అటు ఇటును, అసలు నెక్క దగ్గర ఎంత పీస్ ఉంది ఏంటి అని. అవన్నీ క్లిప్పింగ్ అండ్ సరిగ్గా రాలేదండి. నేను నెక్స్ట్ టైం మాత్రం చాలా నీట్గా వీడియో తీస్తాను. షోల్డర్లు జాయిన్ చేసుకోవాలి. చంక వైపే చెయ్యాలి, ఫ్రంట్ కానీ బ్యాక్. నెక్ వైపే చెయ్యాలి. చూసారా, నెక్ వైపు బ్యాక్ ఫ్రంట్ ఒకలాగే ఉన్నాయి. ఇటు సైడ్ కూడా అట్లాగే చేసుకోవాలి. మీకు అట్లా ఎగుడు దిగుడు వచ్చిందని అదేం ఎగుడు దిగుడు కాదండి, కరెక్ట్గానే వచ్చింది. అన్నీ చెక్ చేశాను, మీకు అట్లా కనపడుతుంది అక్కడ. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. కొత్త ఛానల్ కదా, ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, నేను సర్చ్ చేసుకుంటాను. ఇంకా నెక్ పీస్లు ఆల్రెడీ క్రాస్ ముక్కలు కట్ చేసి పెట్టాను. అవన్నీ క్రాసు జాయిన్ చేసుకోవచ్చు, స్ట్రైట్గాను జాయిన్ చేసుకోవచ్చు. ఇవి నెక్ కాబట్టి పెద్ద ఎలా చేసినా పర్లే. అదే పైపింగ్కి మాత్రం క్రాస్ ముక్క అదే క్రాస్ వాటికి జాయిన్ చేయాలి. ఇది స్ట్రైట్గా జాయిన్ చేసేస్తున్నాను మొత్తం అన్నీ. స్ట్రైట్గా మొత్తం అన్నీ వరుస పెట్టి అన్నీ జాయిన్ చేసుకుని తర్వాత కట్ చేసుకుని మళ్ళీ అన్నీ జాయిన్ చేసుకుంటాను వరుస పెట్టి. నెక్స్ట్ పార్ట్ 3 వస్తుందండి. నెక్ వేయడం, హ్యాండ్స్ కుట్టడం, జాయిన్ చేయడం, థర్డ్ది వస్తుంది. పార్ట్ 3 వస్తుంది. ఓకేనండి, మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, నేను సర్చ్ చేసుకుంటాను. వీడియో క్లారిటీ లేదు ఏమనుకోకండి, క్లారిటీగా చేస్తాను నెక్స్ట్ టైం నుంచి. అలా కట్ చేసేసుకోవాలి మొత్తం అంతా. ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.